హలో అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు సాయి అన్వి అఫీషియల్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాం. ఫ్రెండ్స్ అందరం కలిసి వైజాగ్ ఇంకా అరకు ట్రిప్ వెళ్ళినాం. అందరం కలిసే 7 మెంబర్స్ వెళ్ళినాం. మా ఫ్రెండ్స్ ఎక్కడికి వెళ్ళినా ఖచ్చితంగా నన్ను కూడా ఇంక్లూడ్ చేస్తారు అందులో. మ్యారేజ్ అయింది కదా రాదులే అని అనుకోరు, ఖచ్చితంగా నన్ను అడుగుతారు. నేను రాను అన్నా కూడా రమ్మని గట్టిగా చెప్తారు. నా మ్యారేజ్ అయిన తర్వాత బాసరికి వెళ్ళేళ్ళు, పాండిచేరికి వెళ్ళేళ్ళు, వాటికి కూడా పిలిచిరు కానీ నాకు వేరే పనులు ఉండడం వల్ల వెళ్ళలేకపోయినా. ఈ ట్రిప్కి నువ్వు ఎట్లయినా రావాలని గట్టిగా కూర్చున్నా. మా ఆయన కూడా అస్సలు నో చెప్పాడు. నా ఫ్రెండ్స్తో వెళ్తానంటే నేను ఇంకా వెళ్ళనన్నా కూడా మా ఆయన గర్ల్స్కి ఇట్లాంటి టైం అస్సలు రాదు, ఈ టైంలోనే ఎంజాయ్ చేస్తారు, బాయ్స్ ఎప్పుడైనా చేయగలుగుతారు అని చెప్పి ఎంకరేజ్ చేసి పంపించాడు. ప్రతిదీ బాగా అర్థం చేసుకుంటాడు. ఆయనకు అట్లా మిస్యూలు బాయ్లు చెప్పేసి మేము ట్రిప్కి స్టార్ట్ అయిపోయినాం. మేము చెర్లపల్లి నుంచి బుక్ చేసుకున్నాం టికెట్స్. మా ఇంటికి దగ్గర అన్నమాట చెర్లపల్లి. సో మా ఇంటికి వచ్చిరు అందరూ, అక్కడ నుండి వెళ్ళినాం. మేమందరం ఫస్ట్ ఏమో చెర్లపల్లి రైల్వే స్టేషన్ చూడడం చాలా బాగుంది, అసలు ఎయిర్పోర్ట్ లాగా ఉంది. ఎట్లుంది వైష్? ఎయిర్పోర్ట్ లాగా ఉంది కదా, నిజంగా ఎయిర్పోర్ట్ లాగా ఉంది, ఎంత బాగుంది. మేబీ నేను ట్రిప్కి వెళ్తున్నానేమో. ట్రైన్ 2 గంటలు 3 గంటలు డిలే. 9:30 10కి వచ్చే ట్రైన్ మిడ్-నైట్ 1కి వచ్చింది. 11:30కి అట్లా స్టేషన్కి వెళ్ళిపోయినాం. మళ్ళీ ఆటోస్ అట్లా బుక్ అవ్వవు, ఇంకా ట్రైన్కి గంటన్నర టైం ఉందని చెప్పి అందరం ఒక దగ్గర కూర్చొని యూనో కార్డ్స్ ఆడుకున్నాం. 2 గంటలు లేట్ ఫ్రెండ్స్, లగేజ్ ఎక్కువ ఫ్రెండ్స్. సరే అయితే ఇగో అన్ని ఇక్కడ మళ్ళీ తీసుకో. ముగ్గురికి ఇగో సాయి ప్రియకి చేస్తుంది. ఈ వీడియోలో మీకు ముగ్గురు కొత్తలు కనిపిస్తారు. వీడియోలో ఫస్ట్ కనిపించేది మీ అందరికీ తెలుసు ప్రవళిక. సెకండ్ కనిపిస్తుంది కదా తను అద్వైత, పల్లవి వాళ్ళ కజిన్. థర్డ్ ఉంది కదా తనేమో సాయి ప్రియ వాళ్ళ చెల్లె, ఓన్ సిస్టర్. ఇదేమో వైషు, నా బీటెక్ ఫ్రెండ్. సెకండ్ క్లాస్ మళ్ళీ ఇప్పుడు రేర్. అందరం తినేసి వెళ్ళినాం. బట్ 12:30 అయ్యేసరికి ఎందుకు అందరికి ఆకలేసింది. మేము వెళ్ళేటప్పుడు చపాతీ ఇంకా టమాటో కర్రీ తీసుకుపోయి ఉండే, అలా తలా ఒకటి చపాతీ తిన్నాం. తినేసరికి ట్రైన్ అనౌన్స్మెంట్ ఇచ్చారు. ట్రైన్ అనౌన్స్మెంట్ ఇచ్చిన తర్వాత అప్పుడు మా హ్యాపీనెస్ చూడాలి అందరి మొహాలల్లా, ఇప్పటికైనా వస్తుంది ట్రైన్ అని. వయసు ఎక్కితే మనందరికి అడ్డం వస్తుంది, మనమే ఎక్కితే వచ్చిందమ్మా. ట్రైన్ ఎక్కేసి ఎక్కడ లగేజ్లు అక్కడ ప్రాపర్గా సర్దేసి పడుకున్నామంటే నెక్స్ట్ డే మార్నింగ్ 8కో 9కో లేసామండి. ఫ్రెండ్స్ యాక్చువల్లీ మా ట్రిప్ ప్లాన్ అయిందంటే హైదరాబాద్లో ట్రైన్ కరెక్ట్ టైం కంటే 9:30కి స్టార్ట్ అయ్యి ఉంటే మేము వైజాగ్లో 8కి 8:30కి అట్లా దిగుతుండే. 3 డే వైజాగ్ నుండి అరకుకి మార్నింగ్ 7కి ఒక ట్రైన్, మళ్ళీ 9కి ఒక ట్రైన్స్ ఉంటాయి అన్నమాట. సో మేము ఫస్ట్ అరకుకి వెళ్ళి అక్కడ ప్లేసెస్ అన్ని చూసి వైజాగ్కి వచ్చి వైజాగ్ ప్లేసెస్ చూసి మళ్ళీ హైదరాబాద్కి వద్దాం అనుకున్నాం. ఈ ట్రైన్ డిలే వల్ల మేము వైజాగ్లో 8కి దిగాల్సింది మధ్యాహ్నం 1కి దిగినాము. మాకు ఒక డే వేస్ట్ అయిపోయింది. ట్రైన్ దిగిన తర్వాత అక్కడ నార్మల్గా మనకి ప్లేసెస్ చూపించే వాళ్ళు ఉంటారు కదా, ఇంత మాట్లాడుకొని ఇవి ప్లేసెస్ చూపిస్తామని. మా దగ్గరికి అట్లనే ఒక అంకుల్ వచ్చి ఎక్కడికి వెళ్ళాలి, ఏమేమి ప్లేసెస్ చూడాలని అడిగిండు. సో ఇట్లా మేము అనుకుంటే ఇట్లా జరిగింది అని అంటే, ఓకే మీకు ఆల్రెడీ హాఫ్ డే వేస్ట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మీరు అరకు వెళ్ళలేరు, ఈ హాఫ్ డేలో వైజాగ్లో కొన్ని ప్లేసెస్ చూసి రేపు మార్నింగ్ 7 o'clockకి అరకుకి ట్రైన్ ఉంటుంది అని చెప్పి ఆ అంకులే నేనే చూపిస్తా ప్లేసెస్, 7 మెంబర్స్ ఉన్నారు కదా అందరు కలిపి 5,000 ఇవ్వండి అని అడిగిండు సింపుల్గా. వైజాగ్ విజయవాడ సైడ్ ఎక్కువ తెలిసిందంటే సాయి ప్రియ వాళ్ళ చెల్లెనే. సో వాళ్ళకి వర్తిట్టా కాదా అని అన్ని క్లారిటీగా తెలుసు. మేము 2,500కి మాట్లాడుకున్నాం. ఆ 2,500 కూడా ఎక్కువనే అయినాయి. ఒకవేళ మీరు వైజాగ్కి వెళ్తే మనకు వైజాగ్లో ఓలాస్ ఈజీగానే అవుతాయి. సో ఓలాస్ చేసుకొని వెళ్ళడం బెటర్. సో మాకు 2,500 వేస్ట్ అనిపించింది, ఎక్కువ ప్లేసెస్ ఏం చూడలేదు. ఆ అంకులే రూమ్ కూడా చూపించిండు. 7 మెంబర్స్కి ఒకటే రూమ్ తీసుకున్నాం, ఒకటే నేట్ కదా అడ్జస్ట్ అయ్యామని చెప్పి. 2 బెడ్లు ఉండే కొంచెం పెద్దవే. దిగిందే 1 o'clock. రూమ్కి వెళ్ళి అందరం ఫ్రెష్ అప్ అయ్యి తినేసరికి 3 అయిపోయింది. 3 నుంచి నైట్ లోపు అసలు మనం ఏం ప్లేసులు చూస్తామో ఏంటో అని స్టార్ట్ అయినాం. డైరెక్ట్ ఫస్ట్ మమ్మల్ని కైలాసగిరి తీసుకెళ్ళిండు అంకుల్. కైలాసగిరి వెళ్ళే ప్లేస్ మధ్యలో
తెన్నిటి పార్క్ అని ఉంటుంది, పార్క్ ప్లస్ బీచ్ అనమాట. అక్కడ నుండి కైలాసగిరికి ఇలా కార్లో అయినా వెళ్ళొచ్చు, లేదంటే మనకు రోప్ వే ఉంటుంది. అప్ అండ్ డౌన్ పర్ హెడ్ 200, ఓన్లీ అప్ ఓన్లీ డౌన్ అయితే 100. మేము వెళ్ళేప్పుడు కార్లో వెళ్దాంలే, వచ్చేటప్పుడు రోప్ వేలో వద్దామని చెప్పి ఇట్లా వెళ్ళినాం. పార్క్ విశ్వనాథం అట ఆయన పేరు. ఇంకా బాగుంటది వాటర్లోకి వెళ్తే. పద. దిస్ వ్యూ ఇస్ వెరీ వెరీ నైస్. వావ్, బీచ్, పార్క్. ఇది సైబ్రియాస్. బీచ్ చాలా బాగుండే, వాటర్ అయితే ఎంత క్లీన్గా ఉండేనో. అక్కడ నుండి కైలాసగిరి పైకి వెళ్ళడానికి స్టార్ట్ అయిపోయినాం. పర్ పర్సన్ 10 రూపీస్ ఎంట్రీ టికెట్ ఉంటుంది. కైలాసగిరి వచ్చిన ఫ్రెండ్స్. సాయిప్రియ ఇది ఒక్కటి. అద్వైత కైలాసగిరి పైన చాలా యాక్టివిటీస్ ఉండే. మనకి గ్లాస్ బ్రిడ్జ్ అని రీల్స్ లో చూస్తాం కదా, అది జిప్ లైన్, రూప్ సైక్లింగ్, ఇట్లా మస్తు. ఇవన్నీ రైడ్స్ క్లోజ్ అయ్యే టైంకి వెళ్ళినాం. గ్లాస్ బ్రిడ్జ్ అయితే ఘోరంగా జనాలు ఉండే. పర్ పర్సన్ 200-300 టికెట్. గ్లాస్ బ్రిడ్జ్ పైకి ఎక్కడానికి లైన్ లో 2 గంటలు నిలబడాలి. ఎక్కిన తర్వాత మంచికి 10 నిమిషాలు ఉంచుతారు అంతే. సో మాకున్న టైంకి అది సెట్ అవ్వదని చెప్పి మేము గ్లాస్ బ్రిడ్జ్కి వెళ్ళలేదు. రెగ్యులర్ ప్లేసెస్ అన్ని 2 days లో అయిపోతాయి కదా, మళ్ళీ వైజాగ్ వచ్చి ఖచ్చితంగా కైలాసగిరి వచ్చి అందరం రైడ్ చేద్దామని అనుకున్నాం. వైజాగ్ సైడ్ ఈ కుంభకోణం కాఫీ చాలా ఫేమస్ అంట. అందరం టేస్ట్ చేసినాం, చాలా బాగుండే కాఫీ. ఎట్లండి నువ్వు చెప్పు. కైలాసగిరి అంటేనే మన శివయ్య పార్వతీదేవి విగ్రహాలు ఉంటాయి పెద్దవి. సో అక్కడికి వెళ్ళి దండం పెట్టుకొని మంచిగా ఫొటోస్ దిగి, చుట్టుపక్కల వ్యూస్ అన్ని చాలా బాగున్నాయి. పెద్ద పెద్ద కొండలు, ఒక పక్కన బీచ్, ఒక పక్కన కొండలు, మళ్ళీ లైట్ గా మంచు. అదంతా చూడడానికి బాగుండే. మేము జస్ట్ మొత్తం చూడడానికి పోయినట్టుంది ఆ రోజు. అక్కడి నుంచి మంచిగా కనిపిస్తున్నా అంటే కొంచెం అన్ని ప్లేసెస్ చూసినాం, బాగా ఫొటోస్ దిగినాం. ఇంకా రోప్వేలో కిందికి వెళ్దామని చెప్పి స్టార్ట్ అయ్యింది. ఇదైతే అందరం బాగా ఎంజాయ్ చేసి, దీనికి కూడా పెద్ద లైన్. ఈ రోప్వేలో వెళ్తే బెనిఫిట్ ఏంటంటే మనం వైజాగ్ మొత్తం నైట్ వ్యూ ఎట్లుంటుంది, మార్నింగ్ వ్యూ ఎట్లుంటుందో చూడొచ్చు. నైట్ వ్యూ అయితే అసలు అద్దరిపోయింది. మీరు కూడా చూడండి ఎట్లుందో. ఇంకో గాలి ఇరిగే వరకు ఫుల్ ఎక్సైటెడ్. ఇంకో గాలి ఇరిగే వరకు ఫుల్ ఎక్సైటెడ్. నా బ్యాగ్ ఎక్కడుంది? ఫ్రెండ్స్ నా దగ్గర. చూడు మనకు గనిపిల్ల లైట్లు పెట్టి ఇప్పుడు పోతారు అనుకుంటున్నా. అమ్మా నిలబడొచ్చా? జస్ట్ 5 minutes రైడే కానీ బాగుంటుందా 5 minutes మొత్తం. అక్కడ నుండి కొన్ని మ్యూజియంస్ చూడడానికి పోయినాం. చాలా ఉన్నాయి మ్యూజియంస్ వైజాగ్ లో. మేము ఆ రోజు 3 మ్యూజియంస్ చూసినాం. మళ్ళీ చూపించడానికి తీసుకెళ్ళిన అంకుల్ చెప్పింది ఏంటంటే 3 మ్యూజియంస్ కి అయితే ఒక కాస్ట్ ఉంటుంది. సపరేట్ మ్యూజియంస్ చూడాలంటే ఒక కాస్ట్ ఉంటుంది. సో మీరు 3 మ్యూజియంస్ కి కలిపి తీసుకోండి అని చెప్పేసి అన్నాడు. మేము కూడా అట్లనే తీసుకున్నాం. అండ్ ఇవి కూడా క్లోజింగ్ టైంలోనే వెళ్ళినాము. 8కి క్లోజ్ అన్ని మ్యూజియంస్. మేము 7కి వెళ్ళినాం. సో 1 hourలో 3 కవర్ చేయాలి. ఫస్ట్ మ్యూజియం, దీని పేరు వచ్చేసి సీ హారియర్ మ్యూజియం. ఫోటో దిగితే బెటర్ అనుకుంటా. మనం వీటి పేర్లు చదవకుండా ఇంకేమో చెప్తున్నాం. షార్ప్ ఉన్నాయిరా.
అండ్ నెక్స్ట్ మ్యూజియం వచ్చేసి హెలికాప్టర్ మ్యూజియం. హెలికాప్టర్ లోపల ఎట్లుంటుందో చూడొచ్చు ఇక్కడ. ఎక్కొచ్చు అనుకుంటా లోపలికి. సాయి లోపలికి ఎక్కొచ్చా? సబ్మెరీన్ లాస్ట్ మ్యూజియం వచ్చేసి, మీరు ఫస్ట్ నుంచి వీడియో మొత్తం స్కిప్ చేసినా పర్లేదు కానీ పార్ట్ మాత్రం మిస్ చేయకుండా చూడండి. సముద్రం లోపల అసలు అందులో ఉండేవాళ్ళు ఎట్లా ఆడుకునే వాళ్ళు, ఎట్లా తినేవాళ్ళు, వాళ్ళ వాష్రూమ్స్ ఎట్లుంటాయి, పడుకునే గదులు ఎట్లుంటాయి, అసలు వాళ్ళు ఎట్లా ఇదంతా మేనేజ్ చేసేటోళ్ళు, అసలు లోపల ఎంత పెద్దగా ఉంటుంది, ఏమేమి ఉంటాయి అన్నీ ఉంటాయి అన్నమాట. మేము చూసిన దాంట్లో ఇది ది బెస్ట్. చూడు మరి స్పేస్ కన్స్యూమ్ మనిషి పడతా కానుందా అట్లనే ఏమైంది? సూట్ వాటర్ చూడు, ఇవన్నీ చూడు. పెయింట్ డబ్బాలు ఇవి. మెల్లగా వయసు చూసిరు కదా లోపల ఎంత బాగుందో. మేమైతే ఈచ్ పాయింట్ క్లియర్ గా చూసినాము. వీడియో కూడా చాలానే తీసినా కానీ మొత్తం పెడితే బాగా లాంగ్ అయిపోద్ది అని చెప్పి నేను మెయిన్ క్లిప్స్ మాత్రమే పెట్టిన. అక్కడ నుండి నైట్ బీచ్ వ్యూ చూడాలి, వేరే లెవెల్ అసలు అవైతే. అక్కడ నుండి ఆర్కే బీచ్ కి వెళ్ళినాం. వైజాగ్ లో ఆర్కే బీచ్ చాలా ఫేమస్. నేను స్టాచ్యూ లాగా నిలబడ్డాడు. ఫస్ట్ మేము స్టాచ్యూనే అనుకున్నాం, బట్ మనిషి అన్నమాట. సో ఆయనతో మా సాయి ఫోటో దీన్ని. ఇదే ఆర్కే బీచ్. ఇది 24 hours ఓపెన్ ఉంటది. నేను ఫస్ట్ టైం నైట్ టైం బీచ్ చూడడం. నైట్ టైం వ్యూ కూడా చాలా బాగుంది. జనాలు కూడా మస్తు మంది ఉండే, అసలు డే టైమ్ లో ఉన్నట్టే ఉండే. ఇంకా ఆడ బాగుండే, అక్కడ ఎంత క్లీన్ ఉన్నాయి. బాగుందా? అలా కాసేపు బీచ్ లో కూర్చోనికి స్టార్ట్ అయిపోయినాం. వెళ్ళేటప్పుడు ఎవరికి కావాల్సిన వాళ్ళు ఫుడ్ తీసుకొని వెళ్ళుండే. లైట్ గా ఎండు రిచ్ ఫుడ్ తింటున్నాగా. నేను నూడిల్స్. బాగుందా?
ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అరకుకి ట్రైన్ ఉంటుందని చెప్పినా కదా ఎర్లీ మార్నింగ్ 7కి. ఆ ట్రైన్కి వెళ్ళడానికి అందరం 3 గంటలకు లేచి అందరం స్నానాలు చేసి రెడీ అయ్యి పోయినాం. ఇంక అక్కడికి వెళ్ళిన తర్వాత డైరెక్ట్ ప్లేసెస్ చూడడానికే వెళ్ళాలి, మళ్ళీ రెడీ అవ్వడం ఏం పెట్టుకోవద్దని చెప్పి వైజాగ్లోనే మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయినా. అది నేను నెక్స్ట్ వ్లాగ్లో పోస్ట్ చేస్తా. చాలా థ్రిల్లింగ్ ఉంటుంది, అస్సలు మిస్ అవ్వకండి. మరి మీకు ఎట్లా అనిపించింది ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోస్ అస్సలు మిస్ అవ్వకండి, చాలా బాగుంటాయి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుందాం. బాయ్ అందరికీ.